తెంపు ఇప్పుడు తెంపు. గంధం వెంకటేష్ గృహప్రవేశానికి మాడాకు తెంపుతున్నాడు. మేనమ్మ ఇంటి కాడ నుండి మాడాకు వస్తుందంటే ఇక చూడు అదృష్టం తన్నుకొస్తుంది ఇప్పుడు మాకు. మేనమ్మ కొడుకు సింగాయపల్లి రాంబాబు వాళ్ళ ఇంటికాడ మాడి చెట్టు. ఈ మాడి చెట్టుకు మాడాకు అయితే తెంపుకొని పోతున్నాం. కొత్త ఇంటికి మావిడాకు, మేనమ్మ ఇంటికాడ నుంచి మావిడాకు క్యాప్షన్. మా కొత్త ఇంటికి మేనమ్మ ఇంటికాడ నుంచి మావిడాకు. అది తెంపేది వెంకటేష్ గంధం. వెంకటేష్ హాయ్ చెప్పోసారి. హైదరాబాద్ నుంచి వచ్చిండు మాడాకు తెంపనీకి. నెక్స్ట్ కాన్గాకు కూడా కొడతాడు, మోస్తాడు. చూడండి ఎట్లా కష్టపడుతుండు హైదరాబాద్ నుంచి వచ్చి పాపం పొట్టగాడు. ఒక థమ్స్అప్ తాపుతలే సరిపోదా థమ్స్అప్ పిల్లగా? సరిపోదు ఇంకా పోందా ఇంకా సరిపోతుంది. ఆకు మస్తు అవుతుంది. దులుపుతున్నాడు దాన్ని. ఇదో ఈడ 3 ఉండే ఇవి కావాలా? ఇదో ఈ 3 అవి అంటది ఏమో. ఎవరా చిక్కానా ఏమో పట్టుకో. అమ్మ దేవుడా మావిడాకు మొత్తానికి అయితే మావిడాకు అయితే క్లియర్. దీన్ని మొత్తం ఇప్పుడు మూట కట్టాలి మనం. మస్తు అయితే పని ఇక. మార్చారు అందులో మార్చారు వాళ్ళు తీసుకున్నారు బట అప్పుడే అందరూ ఉంటాయి. పుల్లటివే తొక్కులకు వానికి వస్తే పడు అందుకనే తీసుకోవాలి తెంపింది. ఆడవ చూడు మాడికే దూరం దూరం మేనమ్మ కొడుకు రాంబాబు మేనమ్మ ఇంటికాడ నుంచి ఇదో మావిడాకు అయితే తీసుకుపోతున్నాం ఇప్పుడు. మన గంధం వెంకటేష్ ఇక్కైతే హెల్ప్ చేసిండు. మన ఊళ్ళో అందరూ అయితే చూస్తున్నారు. చెప్పరా బాయ్ చెప్పు అందరికి బాయ్. ఇదో మావిడాకు అయితే తీసుకెళ్దాం ఇంకా మా కొత్త ఇంటికి మేనమ్మ ఇంటికాడ నుంచి మావిడాకు. వెంకటేష్ కాన్గాకు కొడుతుండు వెంకటేష్ అండ్ రామ్ చక్రి దా ఇంకా రా తీసుకుపోందా. అండ్ రమేష్ ఆటో అయిపోరా ఆటోలో అయిపో. రమేష్ ఆటో ఫుల్ బిజీ ఉన్నాడు ఆటోలో. కొద్దిగా కొడదాం ఆటో నిండా. ఆల్రెడీ కుర్చీలు ఒక 38 కుర్చీలు, ఒక చిన్న పొయ్యి అండ్ కట్టెలు పందిరికి కట్టెలు ఇట్లా తీసుకున్నాం అశోక్వి. ఆడ ఉందిగా ముందర అదో ఇది. ఆల్రెడీ గంధం వెంకటేష్ వెయిట్ చేస్తున్నాడు కొట్టనికి. ఇది కొట్టేసే ఊపు అచ్చా అచ్చా ఇంకా కొట్టేది వెంకటేష్ ఒక చెయ్యి పెట్టిండంటే అయిపోయా కథం. ఇంకా చూసుకో వెంకటేష్ చాలా కష్టపడుతుంది. వెంకటేష్ పెళ్ళికి కూడా నేను ఆకు కొట్టాలి. వెంకటేష్
పెళ్ళికి నేను ఆకు కొడతలే అంటే నీకు గవర్నమెంట్ జాబ్ లేదు, నువ్వు పెళ్ళి చేసుకోవని అర్థం. మీ బాబాయ్ లాగా అదే కదా. ఓకే రైట్. మంచిగా కొడతాడు పొట్టగాడు, మంచిగా చదువుకుంటాడు. ఎవరన్నా పిల్లలు ఉంటే ఇవ్వండి. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాడు. టెట్ రాసినావుగా, టెట్ రాసిండు, క్వాలిఫై అయ్యిండు, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాడు. చూసుకోండి పిల్లగాడు మంచిగా ఉన్నాడు. జిటీరావు అడ్డం పొడుగు అల్కాగా ఉన్నాడు. కొట్టేసి టైం వచ్చేసి ఇప్పుడు 6 గంటలు కావస్తుంది. సాయంత్రం వేళ. లైట్ ఫెయిల్ అవుతుంది. ఇంకా మనం మునపర్తికి అయితే బయలుదేరాలి. వాడితే వద్దులే. హౌస్ క్లీనింగ్ 25/4/24 మార్నింగ్ 1:30 2 o'clock ఎర్లీ మార్నింగ్ 2 o'clock హౌస్ క్లీనింగ్ సెక్షన్. మా ఫస్ట్ పని ఇల్లు క్లీన్ చేయడం. టోటల్గా ఈ బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేసినాం. ఇవి ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసినాం. ఇవి ఏమంటారు, కెమెరా ఐటమ్స్. ఈ బెడ్రూమ్ క్లీన్ అయిపోయింది. దాని తర్వాత ఈ హాల్ అండ్ ఈ బెడ్రూమ్ క్లియర్. అండ్ కిచెన్ కూడా క్లియర్గా మొత్తం క్లియర్ అయిపోయింది. కిచెన్ మొత్తం వాష్. అండ్ పూజా ఏరియా, ఈ పూజా ఏరియా ఇట్లా మొత్తం క్లియర్గా అయితే కడిగేసినాం. ఇది కళ్ళు. రేపంటే ఇప్పుడు గృహప్రవేశానికి అవసరం పడుతుంది అన్నమాట ఈ కళ్ళు. ఆ తర్వాత ఫైనల్గా ఈ హాల్ మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. ఫైనల్ జస్ట్ వాష్ ఏరియా ఫస్ట్. ఆరిపోయింది మొత్తం, ఇది ఆరిపోయింది వల్ల. రాముగాడు పంపేద్దా రాముగాడు. ఎర్రది పెట్టలేదు కదా అక్క, ఎర్రది పెట్టేతోళ్ళని కాదు, ఆల్రెడీ పందిరి వేసినాం. రవాణా బాగానే ఉంది. ఇంతకన్నా ఒకసారేనా పెళ్ళిలాక 4-5 సార్లు రోజు ఒకసారి. రేపు దేవుడికి పెట్టినాక కింద పందిరి వెళ్ళాలి, అరుగులు అది రోజు ఏం లేదు. ఇంక చెప్పకే
అదనే పని చేస్తుంది. కష్టదినాలు వచ్చాయి అదనే. పైన కూడా ఒక్కసారి అదే అదే కథ కదా అది చూడు మస్తులే. బంతి పూలు అలంకరణ మెయిన్ డోర్కి అయితే బంతి పూలు. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఇది బాగానే ఉంది పాట. ఓకే ఈ బెడ్రూమ్ పూజ రూమ్, తలదోరణమా ఇది తలదోరణం, పందిరి పందిరి వేయడం, తలదోరణం కంప్లీట్. ఇప్పటి వరకు అయితే పందిరి, ఇది తలదోరణం కంప్లీటెడ్. పొద్దుగాల పూజ బ్లాగ్ అయితే వస్తుంది. ప్లీజ్ వాచ్. ఇల్లు అంటే నెక్స్ట్ వీడియోలో పూజ బ్లాగ్ వస్తుంది. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.